అమిత్ షాకి సంబంధించినటువంటి ఒక డీప్ ఫేక్ వీడియో దాదాపు రెండున్నర రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వచ్చింది. ఇక నిన్న గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు వచ్చి మరి కాంగ్రెస్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఛార్జికి అలాగే ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రం నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డిని కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో విచారణకు హాజరు కావాల్సిందేనంటూ ఢిల్లీ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అసలు ఇలాంటి ఫోర్జరీలకు పాల్పడితే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి, ఇక దీనిలో పొలిటికల్ లీడర్లు ఉన్నట్టు ఏది ఉంటే ఎలాంటి చట్టాలు దీనికి అప్లికబుల్ అవుతాయి, ఇక సిట్టింగ్ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తే దీన్ని ఒక ఫోర్జరీ వీడియోను ఫార్వర్డ్ చేస్తే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి, ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ ఉన్నారు. సార్ నమస్తే. నిన్న నుంచి చూస్తూ ఉన్నారు ఢిల్లీ పోలీసులు రావడము, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవనంలో ఒక నోటీస్ ఇవ్వడము, దానికి సంబంధించినటువంటి వార్త చూస్తూ ఉన్నారు. అసలు ఫోర్జరీ అనేటువంటి చట్టము ఏం చెప్తా ఉంది, ముఖ్యంగా హోంమంత్రి లాంటి వాళ్ళపైనే ఇలాంటి ఫోర్జరీలు ఫేక్ వీడియోలు తయారైతే ఎలాంటి చట్టాలు అప్లికబుల్ అవుతాయి? ముందుగా మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇదేంటంటే గతంలో ఈ టెక్నాలజీ భారతదేశంలో పెరిగిన కొద్దీ మనం ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మనము కొందరు హీరోయిన్లను లేకపోతే అమ్మాయిలని పొరుగింటి వాళ్ళు నైబర్స్ సతాయించటం మట్టుకే ఇదివరకు చూసాం. ఈ గత 2-3 సంవత్సరాలుగా చూస్తుంటే అంటే టెక్నాలజీ వెర్రితలలు వేసి దాన్ని దురుపయోగపరచటం ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. అవన్నీ జరిగిపోయి ఇప్పుడు పొలిటికల్గా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి సాక్షాత్తు ఒక దేశానికి హోమ్ మినిస్టర్ ప్రోటోకాల్లో చూస్తే నెంబర్ 3 ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, ఆ తర్వాత హోంమంత్రి ఉంటాడు. మరి హోంమంత్రి అంతటి వాడిని ఆయన డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసి మీ పొలిటికల్ స్వలాభం కోసం అని చెప్పి ఆ 2 వర్గాల మధ్య విద్వేషం సృష్టించే విధంగా అక్కడ వాళ్ళు ఆ డీప్ ఫేక్ వీడియో చేయటం జరిగింది. అయితే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే నిన్న వాళ్ళు వచ్చి గాంధీ భవన్లో సోషల్ మీడియా వాళ్ళకే నోటీస్ ఇచ్చారు. అయితే పోతూ ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఢిల్లీకి వచ్చి 1వ తారీఖు నాడు మీ సమాధానం చెప్పండి అని అడిగినప్పుడు అంటే ముఖ్యమంత్రికి వేరే లాసు, నీకు నాకు వేరే చట్టాలు ఉండవు, అందరికీ కూడా ఒకటే చట్టం ఉంటుంది. అయితే ఇక్కడ ఆయన క్రియేట్ చేశాడా, షేర్ చేశాడా, అది ఫస్ట్ చూస్తారు. క్రియేట్ చేశాడంటే మటుకు డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు. అదే షేరింగ్ చేశాడంటే కొద్దిగా తక్కువ లీనియంట్ వ్యూ అంటారు, తక్కువ శిక్ష పడే విధంగా చూస్తారు. ఇక్కడ ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు కాబట్టి ఆయన బాధ్యత ఉంటుందని కూడా చెప్పి వాళ్ళు బహుశా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి మీరు రావాలి అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. లేదు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి సార్, నేను నా అడ్వకేట్ని ఒక జీపీఏ ఇచ్చి, నేను జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి నేను పంపుతాను ఢిల్లీకి, మీకు కావాల్సింది ఫోనే కదా, మీకు ఫోన్ ఇచ్చి పంపుతానని ఒక అడ్వకేట్ని కూడా పంపచ్చు. ఆ అడ్వకేట్ పోయి రేవంత్ రెడ్డి గారి తరఫున ఢిల్లీకి వెళ్ళి ఎల్లుండి 1వ తారీఖు ఎప్పుడో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు. అయితే మీరు అడిగినట్టు ఏ సెక్షన్స్ వర్తిస్తాయి ఏంటంటే మరి ఆ ఎఫ్ఐఆర్ అయితే నేను చూడలేదు, బట్ జనరల్గా ఇది చాలా దేశద్రోహం కేసు కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. చాలా సీరియస్ తీసుకుంటారు. ఒక స్వయంగా హోంమంత్రి వీడియోనే డీప్ ఫేక్ క్రియేట్ చేసి వైషమ్యాలు సృష్టించి వర్గాల మధ్యలో కొట్లాటలు పెట్టి దేశద్రోహం కేసు పెట్టచ్చు, సెడిషన్ పెట్టచ్చు, 121 పెట్టచ్చు, 153A పెట్టచ్చు, అబవ్ ఆల్ సెక్షన్ 66 ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పెట్టచ్చు, ఎందుకంటే సైబర్ క్రైమ్ కింద కూడా వస్తుంది ఇవన్నీ కూడా. సో ఇన్ని సెక్షన్స్ పెడితే మళ్ళీ ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్ కూడా పెట్టచ్చు కేసులు. ఒక వ్యక్తి యొక్క ఫ్యాబ్రికేట్ చేసి ఆయన ఫోటోని మార్ఫింగ్ చేశారు, సో మార్ఫింగ్ కేసు కూడా పెడితే అందులో 468 పెడతారనుకోండి ఐపీసీ, 10 years అందులో శిక్ష ఉంది. కాబట్టి ఇది కొంచెం రేవంత్ రెడ్డి గారి మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. బట్ పొలిటికల్ కేసు కాబట్టి సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళి అడ్మిట్ చేశారనుకోండి, ఎస్ ఇది రేవంత్ రెడ్డి గారు చేయలేదు మేమే చేశామని అంటే పెద్ద కేసే ఉండదు, ఇంకా వాళ్ళ మీద శిక్ష పడుతుంది. వాళ్ళని ఎఫ్ఐఆర్ చేశారు, వాళ్ళు ఛార్జ్షీట్ వేస్తారు, ఛార్జ్షీట్ వేస్తే వాళ్ళు ట్రయల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే క్రియేట్ చేశారో సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ ఎవరు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఏవో ఉన్నాయి, ఐ డోంట్ రిమెంబర్, రాజు పేర్లు ఉన్నాయి, వాళ్ళు మటుకు తప్పకుండా చాలా సీరియస్ శిక్షలు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది.
ఇదే సందర్భంలో ఒక హోంమంత్రికి పైన ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే మీరు చెప్పినటువంటి ప్రోటోకాల్లో థర్డ్ పర్సన్గా ఉన్నటువంటి అతనిపైన ఇలా జరుగుతూ ఉంటే ఇక ఏది నిజము ఏది అబద్ధం అని తేల్చుకునేందుకు ఏదైనా కొత్తగా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సెక్షన్స్తో పాటుగా ఇంకా ఇప్పుడు ఒక రేప్ జరిగినప్పుడు నిర్భయ లాంటి యాక్ట్స్ అలాంటివి వస్తూ ఉన్నాయి. ఇంకా కొత్తదనం ఏమైనా రావాల్సినటువంటి అవసరం ఉంది. లాపరంగా ఖచ్చితంగా ఒక కొత్తది క్రియేట్ కావాలి అన్నటువంటి ఏమైనా ఆలోచన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే మీరు అన్నట్టు మంచి క్వశ్చన్ అది. ఈ టెక్నాలజీ పెరిగినా కొద్దీ క్రైమ్ ఎక్కువ పెరిగిపోతుంది. ఒక వ్యక్తి ఇంట్లో కూర్చొని సింగపూర్లో ఏం జరుగుతుంది, చైనాలో ఏం జరుగుతుంది, ఇక్కడ కూర్చొని ఆ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి అక్కడ వాటిని యాక్సెస్కి వెళ్తున్నారు. అక్కడికి నేను ఇంట్లో కూర్చొని నీతో మాట్లాడుతుంటే కూడా నా యాక్సెస్ పొందే అవకాశాలు పెరిగిపోయినాయి. సో ఈ టెక్నాలజీని చాలా దురుపయోగపరుస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆల్రెడీ సెక్షన్ 66 అనేది మంచి సెక్షన్, దీనికి వర్తిస్తుంది ఐటీ యాక్ట్ సైబర్ క్రైమ్స్కి. ఇంకా అంటే దాంట్లో శిక్ష పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే సెక్షన్ 66లో 3 సంవత్సరాలే శిక్ష ఉంది. అదే మీకు ఐపీసీ సెక్షన్స్ దేశద్రోహం సెక్షను లేకపోతే ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ సెక్షన్లో 10 ఏళ్ళు ఉంది. సెడిషన్లో అయితే లైఫ్ డెత్ ఇంప్రిజన్మెంట్ ఉంది. సో ఇవన్నీ సరిపోతాయి. ఇప్పటి ఉన్న చట్టాలు ఐటీ యాక్ట్తో పాటు ఐపీసీ సెక్షన్స్ సరిపోతాయి. కానీ స్టింజెంట్ పనిష్మెంట్ అనేది ప్రూవ్ కావాలి కదా. ప్రూఫ్ ఎవిడెన్సు ఆ రోజుకి ట్రయల్కి వచ్చే టైంకి ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఆ ఎవిడెన్స్ చెప్పే వ్యక్తులు, అదే ఎవిడెన్స్ చెప్పే వ్యక్తులు కనుక హాస్టైల్ అయిపోతే శిక్షనే పడదు కదా. కాబట్టి పకడ్బందీగా ఛార్జ్షీట్ వేస్తారు. ఢిల్లీ పోలీసు వాళ్ళు కాబట్టి పకడ్బందీగా ఛార్జ్షీట్ వేస్తారు. వేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది.